హాయ్ అండి అందరికీ. ఇంకా కోర్ కాయిన్ మైనింగ్ ఎవరైనా చేసుకోకపోతే కోర్ కాయిన్ మైనింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే కోర్ కాయిన్ చాలా మంచి ప్రైస్ మూవ్మెంట్లోకి వచ్చిందనమాట. ఆల్రెడీ 15 డేస్లో అది 2 రూపీస్ నుంచి 7 రూపీస్కి వెళ్ళి మళ్ళీ 4 రూపీస్కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2 డేస్ బ్యాక్ మళ్ళీ అది 5 రూపీస్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 4 రూపీస్కి అయితే వచ్చిందనమాట. సో పంపింగ్ అయితే మంచిగా అవుతుంది. సో మూమెంట్ అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ మార్కెట్ కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి మనకి ఎక్కువ అవకాశం ఉందన్నమాట పంప్ అవ్వడానికి. సో ఇప్పుడే మనం కోర్ కాయిన్ మైనింగ్ ఒక ఫిక్స్డ్ మైనింగ్ రేట్ ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ కోర్ కాయిన్ మైనింగ్లో ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో వాళ్ళు డైలీగా మైనింగ్ చేసుకోండి. ఇంకా జాయిన్ అవ్వలేని వాళ్ళు అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే ఈరోజు ఫుల్గా నేను కంప్లీట్గా ఫుల్ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్తో పీపీటీ అయితే రెడీ చేశాను అనమాట. సో ఆ పీపీటీ ఫుల్గా ప్రజెంటేషన్ అయితే ఇస్తాను ఈరోజు. సో అందరూ జాయిన్ అవ్వండి. అలాగే మీ కింద వాళ్ళని కూడా జాయిన్ అవ్వమనండి. ఎందుకంటే ఈ పీపీటీ చేయడానికి 7 డేస్ పట్టిందనమాట. అంత క్యాలిక్యులేషన్స్ యాక్యురేట్గా చేసి మీకోసం ప్రజెంట్ చేస్తాను. సో ఎవరు అయితే మిస్ అవ్వకండి. ఓకే, సో ఇంకా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్న వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మనకి ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వీడియోస్ అయితే పెట్టాను. సో ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో, ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో అలాగే ఎవరైతే 5th లెవెల్ వరకు ఆల్రెడీ X3లో బాగా వినండి, X3లో 5th లెవెల్ వరకు అప్గ్రేడ్ అయిన వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, వాళ్ళని నేను విఐపి గ్రూప్లో యాడ్ చేస్తాను. సో విఐపి గ్రూప్లో యాడ్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా నేను కోర్ కాయిన్ మైనింగ్ 5th లెవెల్ వరకు ఉన్న వాళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే అక్కడ నేను పర్సనల్గా నా పోర్ట్ఫోలియో ఉన్న కాయిన్స్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ కూడా పెడుతున్నాను అనమాట. సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చాలామంది మంచిగా దాని నుంచి బెనిఫిట్ అయితే పొందుతున్నారనమాట. సో ఇలాంటివి కావాలంటే చూడండి, ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఆక్ట్రా అనేది, సో ఇప్పుడు ప్రజెంట్ దాని రేట్ చూడండి. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు దాని రేట్ చూడండి. సో ఈ విధంగా మనకి ఎర్లీ స్టేజ్లో ఉన్న అన్నీ కూడా మీకు అయితే తెలుస్తాయి. ఓకే,